యాకోబు దేవుడు లేని వాడిగా పెరిగాడు, దేవుని సహవాసం లేని వాడిగా పెరిగాడు, బలిపీఠం లేని వాడిగా పెరిగాడు. ఇక నాళ్ళు మట్టుకు మనం దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంభాషించకుండా, దేవునితో సంభాషణ లేకుండా, సహవాసం లేకుండా దూరంగా ఉంటాం. ఆలోచన చేద్దాం. తిరిగి వస్తే ఎన్నో మేలులు ఉన్నాయి, ప్రభువులోకి చేరితే ఎంతో మహిమ ఉంది. ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తాలతో నిన్ను ఎత్తుకొనగలడు, ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. ఆయన పిలుపు వింటే ఎంతో నెమ్మది, ఆయన పిలుపు వింటే ఎంతో 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 రమ్యమైన సంగతుల్లో పాల్గొంటుంది. మన వారి కోసం మనం పాల్గొడదాం, మనకిష్టమైన వారిని ప్రభులో చేర్చడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేస్తాం, ముందుకు కొనసాగుదాం. మమ్మల్నిగా నువ్వు ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి వినాలయ, మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడ తండ్రి వినా ప్రభువా, ఈ గొప్పలంత వరకు నీ తోడు సహాయం సజీవత్వాన్ని మీరు అనుగ్రహించారు. మీ కనికరంలో బిడ్డ నాకు నెమ్మది కలిగిన జీవితాన్ని మీరు ప్రసాదించారు. నేను పొందుకున్న ఈ రక్షణ అనుభవం ప్రారంభంలో ఎట్లా ఉందో ముగింపు ఎలా జరిగిస్తానో మరి నేను సరి చేసుకుంటూ మమ్మల్ని నేను సరి చేసుకుంటూ ఇలా బిడ్డ నీ సన్నిధిని, నీ సహవాసాన్ని, నీ స్వరాన్ని ఎన్నటికీ పోగొట్టుకుంటాను. నీ ఏదైనా సంభాషణలో, ప్రార్థనలో, నీ ఏదైనా నడవడికలు ఎన్నడూ సారిపోకుండా ఎల్లప్పుడూ కొనసాగడానికి అర్హత కలిగించండి. కరువు ఉందని, బాధ ఉందని, నష్టం ఉందని విడిచి వెళ్ళకుండా ఆ ప్రభువా ఎల్లప్పుడూ నీ అందరి నమ్మికలో, నిరీక్షణలో స్థిరముగా, సత్యవంతులుగా, యథార్థవంతులుగా మీరు అనుభవించిన పరిశుద్ధిలో నిలిచి ఉండడానికి అర్హత కలిగించండి. మా ప్రభు, మా కుటుంబాలు, మాకు ఇష్టమైన వారు, మా రక్త సంబంధులు ఎల్లరికి మేము నీ మాటలు అందచేయటం, నిన్ను గురించిన సాక్ష్యము అందరి ఏళ్ళ వెల్లడిపరచటం మీరు అధికారం ఇచ్చారు. కానీ మేము ఆ అధికారాన్ని వినియోగించలేకపోతున్నాం. నీ ప్రేమను ప్రచురపరచగల అర్హత మీరు మాకు అనుగ్రహించారు, దాన్ని పోగొట్టుకుంటున్నాం. నిన్ను గురించిన సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. వారి నాశనములకు ఉత్తరవాదులుగా మేము నిలుస్తున్నాం. క్షమించండి. మాకెంతో ఇష్టమైన వ్యక్తులు అతార పాత్రులుగా, నీకు దూరస్తులుగా, నీవు లేని లోకంలో ఉండబోతున్నారేమో వారిని బట్టి ప్రాధాన్యపడుతున్నాం. వారి హృదయాలు మార్చండి. నిన్ను ఎరగని వారి పరిస్థితులు మీరు ఎల్లప్పుడూ చేయి సాగుతున్నారు. అయ్యా, నీ కనికరం తోపున వారికి ఒక క్షణాన్ని అనుగ్రహించండి. మానవ జీవితం గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి లాంటిది అని మీరు మాట్లాడుతున్నారు. ఇటు ఆవిరి వంటి గడ్డి పువ్వు లాంటి జీవితాలు ఎంతకాలం ప్రభువా? మా చేతులు నీ చేతులు ఉంచినట్టుగా మాకు ఇష్టమైన వారును, మాకు సంబంధించిన వారును, మా రక్త సంబంధులను నెరగని వారు నీ చేతులు వారి చేతులను, వారి చేతులు నీ చేతులు ఉండినట్లు మీరు అనుగ్రహించిన నెమ్మదిలో వారు నెమ్మదిగా జీవించినట్లు అర్హత కలిగించండి. మీరు పిలుస్తున్నారు, అటు పిలుపును వించిన ఎల్లరూ కఠినపరచబడకుండా, ముఖం తిప్పుకోకుండా మీ అన్నైన బాధ్యతలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి, స్థానంలోనికి వచ్చడానికి ఒక చూపించండి. ప్రాముఖ్యంగా ఈ సాక్ష్యము అందరి ఎడల, అనేకులు ఎడల, మాకు ఇష్టమైన స్నేహితుల ఎడల, అన్నదమ్ముల ఎడల, కుటుంబాల ఎడల వెల్లడి చేయడానికి గొప్ప ఉన్నతమైన అధికారాన్ని వినియోగించుకుంటూ మీకు ఇష్టమైన బిడ్డలుగా మిమ్మల్ని సంతోషపెట్టే కుమార్తెలుగా ఉండేటట్లు సహాయం చేసి మీరు నడిపించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.